హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మళ్ళీ నేను స్టార్ట్ చేసేదాన్ని నా వీడియోస్ని. మీరు ఎవరైనా కొత్తగా జాయిన్ అయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్లని కొట్టండి, సో దట్ నేను చేసే వీడియోస్ మీ దాకా రావడానికి. కమింగ్ టు ద టాపిక్, రీసెంట్గా జరిగింది, మళ్ళీ రిపీటెడ్ అయిపోయింది ఆ స్టేట్లో, కలకత్తాలో. మళ్ళీ అడ్వకేట్ అమ్మాయి మీద కూడా జరిగిందంట. అడ్వకేట్ స్టూడెంట్ తను కూడా 4 మెంబర్స్ వల్ల రేప్ అయింది. అండ్ ఇలాంటి కేసే మళ్ళీ అక్కడ జరిగింది. ముందు కూడా డాక్టర్ అమ్మాయి మీద జరిగింది కేసు. దాంట్లో అక్కడ వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి అమ్మాయిని రేప్ చేసేసి చంపేశారు. చంపేసినప్పుడు చాలా జరిగాయి, ధర్నాలు జరిగాయి, జస్టిస్ కోసం చాలా కొట్లాడాము. కొట్లాడినప్పుడు జస్టిస్ దొరికింది. అమ్మాయి లైక్ అక్కడ వాళ్ళని పట్టేసుకొని వాళ్ళని జైల్లో కూడా పెట్టారు. మళ్ళీ ఎందుకు జరిగింది అనే క్వశ్చన్ ఒకటి నాది. అండ్ ఇంకొకటి ఏంటంటే, గవర్నమెంట్ ఏం చేస్తుంది అక్కడ, అండ్ హయ్యర్ అథారిటీస్ ఎక్కడైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? వై దే ఆర్ నాట్ క్వశ్చనింగ్ టు ద స్టేట్? వై దే ఆర్ నాట్ క్వశ్చనింగ్ టు ద స్టేట్? వై దిస్ అగైన్ అండ్ అగైన్ రిపీటింగ్ ఇన్ యువర్ స్టేట్ అనేది? ఇలా రేప్స్ అవుతున్నాయి, ఎందుకు రిపీట్ అవుతుంది అనే క్వశ్చన్ ఎందుకు చెయ్యట్లేదు ఫ్రమ్ ఢిల్లీ? ద హయ్యర్ అథారిటీ షుడ్ క్వశ్చన్ దెమ్, ఆర్ ఎల్స్ అక్కడ గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో తనని తీసేయాలి, అతన్ని కానీ తీసేయాలి. దే హ్యావ్ టు ఎలెక్ట్ అదర్ పర్సన్. అది జరగట్లేదు, ఇలా జరిగిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే దాంట్లో ఒక పర్సన్ అయితే అక్కడనే చదువుకున్నాడంట. చదువుకొని హీ వాజ్ అ సీనియర్. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, కాలేజ్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఓకే, కాలేజ్ వదిలేసి వెళ్ళిపోయాడు, నీ కెరియర్ నువ్వు చూసుకోవాలి. అది చూసుకోకుండా నువ్వు మళ్ళీ వచ్చావు, ఓకే, దట్స్ ఆల్సో ఓకే. బట్ వై డిడ్ యూ డూ దిస్? ఆ అమ్మాయి ఏం చేసింది నీకు? షీజ్ యువర్ జూనియర్, సూపర్ జూనియరో మనకు తెలియదు. మోస్ట్లీ జూనియర్ అమ్మాయి, అక్కడ స్టూడెంట్ ఎలా రేప్ చేయబుద్దయింది? 4 పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దగ్గర. ఓకే, నేను ఒప్పుకుంటాను, కొన్ని రోజుల నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాము, లైక్ అమ్మాయిలు అబ్బాయిల మీద చేసేవి. లైక్ చాలామంది చాలా రకాలుగా వాళ్ళ హస్బెండ్స్ని చంపేశారు. అది కూడా ఎందుకు అంటే, అక్కడ కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ చెప్తాను. నేను ఒక అడ్వకేట్ని, నాది కూడా కంప్లీట్ అయిపోయింది, బట్ ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్. బట్ నాకు నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఓకే, నేను ఒప్పుకుంటాను, మ్యారేజ్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ దేర్ లైఫ్, అది నాకు తెలుసు. నా లైఫ్లో కూడా మన లైఫ్లో కూడా ఇంపార్టెంటే. కానీ ఇఫ్ యూ లవ్ సమ్వన్, ఇఫ్ యూ వాంట్ హిమ్ ఇంటూ యువర్ లైఫ్, నీ లైఫ్లో అతను కావాలి అనుకుంటే మీ పేరెంట్స్ చూపించిన అబ్బాయిని చేసుకోకండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇఫ్ యూ వాంట్ హిమ్, పోట్లాడండి పేరెంట్స్ని, కొన్నేళ్ళు వెయిట్ చేయండి. ఎక్కడో అప్పుడో ఒకసారి ఒప్పుకుంటారు పేరెంట్స్. ఒప్పుకోరాను, ఒప్పుకుంటారు. బికాస్ దే వాంట్ దే కిడ్స్ లైఫ్ టు బీ ఎ గ్రేట్ సక్సెస్ఫుల్. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. అలా చేయాలి. కానీ మీరు ఇలా చేసి ఇక్కడ ఒక్క పర్సన్ లైఫ్ తీసేసి మీరు బ్యాడ్ అయిపోయి మమ్మల్ని అందరినీ అమ్మాయిలందరూ ఒకటేలాగా రా బాబు అని చెప్పేసి డిక్లేర్ చేసేసారు. ఇప్పుడు అబ్బాయిలు మేము పెళ్ళిళ్ళు చేసుకోమంటున్నారు, భయపడుతున్నారు. ఓకే, ఇదొకటి పక్కన పెడితే, ఆస్తి కోసం తల్లిని చంపేశాడంట కొడుకు. లవ్ ఒప్పుకుంటలేదని తల్లిని చంపేసిన బిడ్డ. ఈ కేసులో ఓకే, వీ కెన్ అండర్స్టాండ్ సమ్ రీజన్, సమ్ కేసెస్ అవుతున్నాయి. నేను అడిగేది దీనికోసం, వై ఇట్స్ హ్యాపెనింగ్? ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. అరే, మీకంతగానము మీ ఫీలింగ్స్ ఉంటే పెళ్ళి చేసుకోండి, ఓకేనా? ఇట్లా అమ్మాయిలను రేపులు చేసి ఇవన్నీ ఎందుకు?
మీకు అంతగా సెక్స్ ఫీలింగ్ ఉంటే, మీకు అంతగా అది ఉంటే పోయి పెళ్ళి చేసుకోండిరా. సిగ్గు లేకుండా ఒక అమ్మాయిని రేప్ చేసేసారు. పాపం అమ్మాయి బతిమిలాడిందంట, నన్ను వదిలేసేయండి, నన్ను వదిలేసేయండి. నేను అమ్మాయి ఏడుస్తుందంట. అప్పుడు కూడా కనికరం రాలేదరా? యాజ్ ఇఫ్ యూఆర్ ఎ లా స్టూడెంట్ ఎలా చేయబోద్దయింది నీకు? తర్వాత ఏం జరుగుతుందో కాన్సిక్వెన్సెస్ తెలుసు, పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు. యాజ్ ఎ లా స్టూడెంట్గా నీకు అన్ని సెక్షన్స్ తెలుసు, తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ కూడా తెలుసు. తెలిసిన తర్వాత కూడా అలా ఎలా చేయబోద్దయింది? అంతగా నీకు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే పెళ్ళి చేసుకొని ఉండే మీ అమ్మ నాన్న చెప్పి. ఇలా ఒక అమ్మాయిని రేప్ చేయకపోతుండేగా. నేను ఒక్కటే చెప్తా పేరెంట్స్కి, మీ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఫీలింగ్స్ కంట్రోల్ కావట్లేదు అని అనుకుంటే పెళ్ళి చేసేసేయండిరా, పీడబోతుంది. ఇలాంటి తప్పులు జరగవు సొసైటీలో. రేపుల కేసు ఒక అమ్మాయి చూడగానే వద్దు, అది మాటలు అనొద్దు, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాం. అరే మీకు అమ్మ నాన్న లేరా? అమ్మ లేదా? చెల్లె లేదారా? మీకు అర్థం కాదు. ఒక అమ్మాయితోటి ఇలా చేసేటప్పుడు మీ ఇంట్లో మీ ఆడపిల్లలు గుర్తురారా? మీ అమ్మ గుర్తురాదా? నిన్ను 9 నెలలు మోచిన తల్లి ఉంది, కడుపులో మోసింది, తల్లి గుర్తురాలేదా? ఆడపిల్లతోటి ఇలా చేసేటప్పుడు నథింగ్. జస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ గవర్నమెంట్ వాట్ యు ఆర్ డూయింగ్ దేర్. సీసీ కెమెరాస్ ఏం చేస్తున్నాయి, అండ్ వాట్ ద ఫ్యాకల్టీ ఈజ్ డూయింగ్, అండ్ మీరు ఎందుకు ఇలాంటి కేసెస్ని మీరు మీ స్టేట్లో ఆపట్లేదు ఇలాంటివి జరగకుండా అని నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను మీ గవర్నమెంట్ తోటి. అండ్ హయ్యర్ గవర్నమెంట్ షుడ్ టేక్ సివియర్ యాక్షన్ ఆన్ దిస్ స్టేట్. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా యాక్షన్స్ తీసుకుంటాం అని నేను ఒకటే కోరుకుంటున్నాను. దీనివల్ల పేరెంట్స్ వాళ్ళ ఆడపిల్లలని చదివించాలంటే భయపడుతున్నారు, బయటికి పంపాలంటే భయపడుతున్నారు, జాబ్స్కి పంపాలంటే భయపడుతున్నారు. అరే అమ్మాయిలు అన్నిట్లలో ఎదిగారు, మేము ఒప్పుకుంటాం, మరి మీరు ఎంత ఘోరంగా అమ్మాయిలను టార్చర్ చేయొద్దు. ఆ పిల్ల ఎంత తడపాయించిందో, ఎంత బాధపడ్డదో. అరే అయిపోయిందిలే వదిలేద్దాం లైట్ అనుకుంటారే మీరు. రేప్ చేసేసి మీరు పట్టుకోరు అమ్మాయి చచ్చిపోతే ఏంటి అని మీరు అలామాషిలా ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళని రోడ్డు మీద నడకాలరా మిమ్మల్ని, అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు. సో నేను ఒకటే కోరుకుంటున్నాను గవర్నమెంట్ తోటి, మీ అమ్మాయికి జస్టిస్ ఇప్పియాలి యాజ్ ఎ లా. కాబట్టి అబ్బాయి లా అని కాదు, ఏ అమ్మాయికి అలా జరిగినా కూడా జస్టిస్ అనేది దొరకాలి అని నేను ఒకటే కోరుకుంటున్నాను. అండ్ పేరెంట్స్ ప్లీజ్ టెల్ యువర్ కిడ్స్ అబౌట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ దేర్ లైఫ్స్. ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు మీ కొడుకులు. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, గంట బెల్లుని కొట్టండి, నేను చేసే వీడియోస్ మీ దాకా రావడానికి. ఓకేనా?